Hi, this is Shankar. Today I am going to convey June 5th. So June 5th, every year we celebrate International Environment Day or World Environment Day. సో ఈ రోజును ఉద్దేశించి ప్రపంచ దేశాలు కానీ తర్వాత గొప్ప సంస్థలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ స్థానిక ప్రభుత్వాలు కానీ ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. ఆ అవేర్నెస్ ఏంటి అని అంటే పొల్యూషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొల్యూషన్ని తగ్గించడం. సో నెక్స్ట్ క్లైమేట్ చేంజ్ గురించి సజెస్ట్ చేస్తారు. నెక్స్ట్ డీఫారెస్టేషన్ గురించి అవేర్నెస్ని క్రియేట్ చేస్తారు. సో బయోడైవర్సిటీ లాసెస్ అని అంటే మనం యాక్చువల్గా జంతు జాతి కానీ వృక్షజాతి కానీ పక్షి కానీ కీటకాలు కానీ పాములు కానీ ఇట్లాంటి డిఫరెంట్ జాతులు తగ్గిపోతున్నాయి, అంతరించిపోతున్నాయి. వాటిని కాపాడుకోవడం గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. నెక్స్ట్ సస్టైనబుల్ రిసోర్సెస్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. సో మనము జనరల్గా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఈ రోజు నుంచి అంటే ఎవ్రీ June 5th రోజు మనం తెలుసుకోవాల్సింది కొత్తగా ఏంటంటే సో రెడ్యూస్ వేస్ట్ని తగ్గించడం, తర్వాత ప్లాంట్ని నాటడం అంటే ప్లాంట్ ట్రీస్ చెట్లను నాటడం, తర్వాత సేవ్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ ఆల్సో. నెక్స్ట్ అవాయిడ్ సింగిల్ ప్లాస్టిక్ యూసేజ్, తర్వాత కీప్ సరౌండింగ్స్ క్లీన్, చుట్టుపక్కల నీట్గా ఉంచుకోవడం మన బాధ్యత. ప్రొటెక్ట్ వైల్డ్ లైఫ్ అండ్ బయోడైవర్సిటీస్ని ప్రొటెక్ట్ చేసుకోవడం. నెక్స్ట్ అంటే దీని మీద అవేర్నెస్ ఉన్న వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పడం అన్నట్టు. సో 2026 ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్ డే థీమ్ ఏంటి అని అంటే క్లైమేట్ యాక్షన్ అన్నట్టు. అంటే క్లైమేట్ యాక్షన్ థీమ్ ఎందుకు తీసుకున్నారంటే సో క్లైమేట్ని ఖరాబ్ చేసే గ్రీన్ హౌస్ గ్యాసెస్ కావచ్చు, తర్వాత డిఫారెస్టేషన్ కావచ్చు, ఇంకా కొన్నిటిని గురించి అవేర్నెస్ కల్పించడం కోసం. థ్యాంక్ యూ.